హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్, టీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ టెట్‌లో మంచి మార్క్స్ వస్తే డిఎస్సీలో మనకి కవర్ అవుతాయండి. టెట్‌లో ఎంత ఎక్కువ వస్తే డిఎస్సీలో మనకు అన్ని మార్క్స్ మనకు కవర్ అవ్వడం జరుగుతుందండి. అందుకని బాగా అందరూ చదవండి. మనకి ఇక్కడ 6వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టెట్, ఎస్‌జిటి వాళ్ళకైతే. అసలు టైం వేస్ట్ చేయకండి. కొత్తవి చదవకండి. రివిజన్ చేసుకోండి మొత్తం బిట్స్ అన్నీ. ఇప్పుడు టెట్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళైతే టైం టేబుల్ ప్రకారం చదువుకోండి. టెట్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం అసలు కొత్తవి చదవకండి. రివిజన్ మాత్రం చేయండి. అసలు డేట్ అంతా 6వ తేదీ అంతా చాలా దగ్గరగా ఉంది. అందువల్ల అందరూ బాగా చదవండి. ఆహ్, ఈరోజు టాపిక్ ఏంటంటే సైకాలజీ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీనికి ముందు చాలా నేను బిట్స్ అనేవి చేయడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీకి సంబంధించి. నిన్నేమో సోషల్ కంటెంట్‌కి సంబంధించి వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు సైకాలజీకి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తున్నానండి. రేపేమో మళ్ళీ సోషల్‌కి సంబంధించిన కంటెంటు వీడియో పోస్ట్ చేస్తాను. అలా రోజు తప్పించి రోజు పెట్టడం జరుగుతుంది. అంటే సబ్జెక్ట్స్ మారుతున్నాయండి. ఈరోజు ఒకటి పెడితే రేపు ఇంకోటి అలా పెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మంచి బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. కొత్త వాళ్ళైతే ఒకసారి వీడియో మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. టెట్, డిఎస్‌కి సంబంధించిన బిట్స్ అన్నీ పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే భాషా వికాస దశలో మూడవ దశ ఏంటని అడుగుతున్నాడండి. భాషా వికాస దశలో మూడవ దశ ఏంటంటే ఆప్షన్ 1 అవ్వచ్చు, లేదా ఆప్షన్ 2 ముద్దు మాటల దశ, లేదా ప్రాగ్భాష దశ. ఈ 2 పెట్టినా కరెక్టేనండి. భాషా వికాసంలో మూడవ దశ ఏంటంటే ప్రాగ్భాష దశ, లేదా ముద్దు మాటల దశ. ఈ రెండిట్లో ఏది పెట్టినా మనకి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పద్ధతిలో పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఏ పద్ధతిలో పరిశీలింపబడేవాడు ఒక్కటే అంటారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరిపృచ్ఛ పరిపృచ్ఛ అండి. పరిపృచ్ఛ పద్ధతిలో పరిశీలింపబడేవాడు కూడా ఒక్కడే అవుతారండి. మనకి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు మూడో బిట్ చూసుకుంటే ఫలదీకరణ చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య అని అడుగుతున్నాడండి. ఫలదీకరణ చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 16 జతలు. ఫలదీకరణ చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంతంటే 16 జతలండి. మనకు ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ అండి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సర్వతాత్మవాదం. ఏంటండి? సర్వతాత్మవాదం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూసుకుంటే కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ. సాంప్రదాయ స్థాయి రెండవ దశ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూసుకుంటే క్రింది వాణిలో శారీరక అవసరం అండి. క్రింది వాణిలో శారీరక అవసరం అంటున్నాం. మనకి ఆప్షన్ 1 అండి. ఆహారం. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆహారం. క్రింది వాళ్ళ శారీరక అవసరం ఏంటంటే ఆహారం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సెవెంత్ బిట్. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందినది. మనకి కింది వాణిలో భావావేశ రంగానికి చెందినది ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. సంశ్లేషణ. భావావేశ రంగానికి చెందినది ఏంటి అంటే సంశ్లేషణ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం ఇవన్నీ కూడా నేను వివరించి చెప్పాను ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజీ బిట్స్ అని అన్నీ కూడా అందులో వివరించాను పూర్తిగా. ఏవి దేని కిందకు వస్తాయి భావావేశ రంగానికి, జ్ఞానాత్మ రంగానికి, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, ఏవి పెడితే మనం కరెక్ట్గా చేయవచ్చు అనేవి నేను వివరించాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని కొత్త వాళ్ళైతే.
నెక్స్ట్ 8వ మనం ఇప్పుడు 8వ చూసుకుందామండి. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలో అభ్యసన వైకల్యం ఏంటని అడిగాడండి. చూడండి, ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలో అభ్యసన వైకల్యం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. డిస్కాల్కులియా. ఏంటండి? డిస్కాల్కులియా. మ్యాథ్స్‌కి సంబంధించినది అయితే డిస్కాలిక్యులియా అండి. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 9వ బిట్ చూసుకుంటే మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినారు ఎవరంటే ఆప్షన్ 3 అండి. స్పియర్మన్. స్పియర్మన్ అండి. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే స్పియర్మన్. అతను మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్ 10వ బిట్ చూసుకుంటే స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఏంటని అడుగుతున్నాడండి. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి. నిరంతర పునర్బలనం అండి. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఏదంటే నిరంతర పునర్బలం అనేది స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలాల్లో ఒకటండి. నెక్స్ట్ మనం 11 చూసుకుంటే బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తేల్చిన వారు ఎవరు అని అడుగుతున్నాడండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. బంధూరా. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక ప్రక్రియ వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరు అంటే బంధూరా అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 12 చూసుకుంటే బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను నమూనాలను మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఏంటంటే క్రియాత్మక పద్ధతి. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను నమూనాలను మ్యాప్లను ఉపయోగించే పద్ధతి అంటే క్రియాత్మక పద్ధతి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం 13 చూసుకుంటే సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటి? సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటంటే మనకు అనుకూల బదలాయింపు అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటంటే అనుకూల బదలాయింపు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 14ది పునరభ్యసన పద్ధతికి మరొక పేరు ఏంటి అన్నాడండి. పునరభ్యసన పద్ధతికి మరొక పేరు అంటే ఆప్షన్ 1 అండి. పొదుపు పద్ధతి. పునరభ్యసన పద్ధతికి మరొక పేరు ఏంటంటే పొదుపు పద్ధతి. పొదుపు పద్ధతికి మరొక పేరు ఏంటండి? పునరభ్యసన పద్ధతి. రెండు కూడా మనం రెండు వైపుల నుంచి చదవాలండి. నెక్స్ట్ మనకి 15 చూసుకుంటే అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త అని ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పావ్లోవ్ అని అతను అభ్యసనపై తన ప్రయోగాలు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త అండి పావ్లోవ్. నెక్స్ట్ మనం 16 చూసుకుంటే 16దండి. ద వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ద వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే మనకి ఆప్షన్ 2 అండి. పావ్లోవ్ అని అతనే ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ మనకి 17దండి. మానసిక ఆత్మభావనకు చెందినది. మానసిక ఆత్మభావనకు చెందినది అన్నాడండి. మానసిక ఆత్మభావనకు చెందినది అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సన్నగా. మానసిక ఆత్మభావనకు చెందినది ఏంటంటే సన్నగా. నెక్స్ట్ 18 చూసుకుంటే క్రింది వాణిలో
మిశ్రమ గంధి ఏదని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి క్లోమం. క్లోమం అనేది మిశ్రమ గంధి అండి. ఈ క్రింది చూపించిన వాటిలో మిశ్రమ గంధి మాత్రం క్లోమం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 19ది పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిదండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పాఠశాల పనితీరు పర్యవేక్షించడం. పాఠశాల యాజమాన్య సంఘం అంటే ఎస్ఎంసి కానీ పీసీ పరిధిలో లేనిది ఏంటంటే పాఠశాల పనితీరు పర్యవేక్షించడం. మిగతావి ఉన్నాయి కదండి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఉపాధ్యాయులను బదిలీ చేయడం పాఠశాల యాజమాన్య సంఘం. నెక్స్ట్ ఇవి పరిధిలో లేనిది అండి. నెక్స్ట్ 20ది ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అభ్యాసం మరియు జ్ఞానం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుందంటే అభ్యాసం మరియు జ్ఞానం గురించి. నెక్స్ట్ మనకి 21దండి. బాలల హక్కుల్లో ఆడుకునే హక్కు దీనిలోని భాగం. బాలలు హక్కుల్లో ఆడుకునే హక్కు దీనిలో భాగం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. రక్షణ పొందే హక్కులోని భాగం అండి. నెక్స్ట్ అనిర్దేశక మంత్రణను ప్రవేశపెట్టిన వారంటే ఆప్షన్ 3 అండి. ఎఫ్సి థార్న్ అండి. అనిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టినారు ఎఫ్సి థార్న్. నెక్స్ట్ 23దండి. తరగతి గదిలోని విద్యార్థులందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి ఉపాధ్యాయ నాయకత్వం శైలి ఏంటి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నిర్దేశిత. తరగతి గదిలోని విద్యార్థులందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పే ఉపాధ్యాయ నాయకత్వ శైలి ఏంటంటే నిర్దేశిత అండి. నెక్స్ట్ మనకి 24 చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ప్రక్షేపణ. చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ అంటే ప్రక్షేపణ కింద వస్తుందండి. నెక్స్ట్ 25 లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయుని తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ ఏంటని అడుగుతున్నాడు. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నాడు అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ద్విఉపగమ పరిహారం అండి. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ ఏంటంటే ద్విఉపగమ పరిహారం. నెక్స్ట్ మనకి 26 అండి. 26 చూసుకుంటే విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన ఏంటంటే ఆప్షన్ 2 అండి. పరతంత్ర చరం. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన ఏంటంటే పరతంత్ర చరం అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 27 అండి. 27ది మనం చూద్దాము. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయసు అండి. ఆప్షన్ 3 అండి. 3 నుండి 4 సంవత్సరాలు. ఈ 3 నుండి 4 సంవత్సరాల పిల్లలు సహకార క్రీడల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అంటే పిల్లలతో ఎక్కువగా తోటి పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ మనకి 28 అండి. క్రింది వానిలో శిశు కేంద్ర పద్ధతి అంటే ఏంటి? ఉపన్యాస పద్ధతి. క్రింది వానిలో ఉపన్యాస పద్ధతి అండి. శిశు కేంద్ర పద్ధతి ఏంటంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ మనం చూసుకుంటే 29 ఇథోటిసిస్ దీనికి చెందినది అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అభ్యాసన వైకల్యం. ఇథిటోసిస్ దీనికి చెందినది అంటే అభ్యాసన
వైకల్యం కిందకు వస్తుందండి. నెక్స్ట్ 13th లాస్ట్ బిట్ అండి ఇది. ఒక సంవత్సరంలో పిల్లల అవసరాలను తల్లిదండ్రులు గాని, ఇతరులు గాని సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. నమ్మకం, అపనమ్మకం. ఒక సంవత్సరంలో పిల్లల అవసరాలను తల్లిదండ్రులు గాని, ఇతరులు గాని సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే నమ్మకం, అపనమ్మకం అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఇవండి ఈ రోజుకి సైకాలజీ బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మొత్తం 30 బిట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి బాగా చదువుకోండి. ఒకవేళ ముందే తెలిసిన వాళ్ళైతే ఒకసారి రివిజన్‌గా యూజ్ అవుతుంది. అందుకని తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి చదవండి. తప్పేం లేదు. మీకు రివిజన్‌గా యూజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మళ్ళీ నేను రేపు కూడా చెప్తాను బిట్స్ అనేవి. రేపు నేను సోషల్ కంటెంట్ పెడతాను. తర్వాత అవతల రోజేమో మళ్ళీ సైకాలజీ పెడతాను. ఈ బిట్స్ అయ్యే వరకు మొత్తం అన్నీ ఇలానే పెడుతుంటానండి. ఒకరోజు సోషల్ కంటెంట్, ఒకరోజేమో సైకాలజీ పెడతాను. మీకు ఏమైనా బిట్స్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా పెడతాను బిట్స్ అనేవి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది. ఓకే అండి. అందరూ బాగా చదువుకోండి. చదువుకుంటేనే మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.